ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీటీ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావలి స్థానిక 26వ వార్డులో బుధవారం నాడు వైసీపీ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి స్థానిక 26వ వార్డులో బుధవారం నాడు వైసీపీ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 26వ వార్డులో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే రామిరెడ్డి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తారని, పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. ఈ నెల 6వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావలి పట్టణానికి విచ్చేసి సిద్ధం సభలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కావలి నియోజకవర్గంలోని ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఈతముక్కల చందు, కందోర్తి శ్రీను, మాజీ మున్సిపల్ చైర్మన్ నగల్ల శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. పేద సాదల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోస, గుండెల నిండా మంచితనం ప్రతాపన్న నిప్పుతనం. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. ఈరోజు 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి మేమంతా కూడా రావడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే చూడగాని ఓర్చుకోగాని గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఎంతోమంది వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు, అదేవిధంగా చాలామంది బెడ్ రెస్ట్ అంటే మంచం మీదే ఉండిపోయే పరిస్థితి, చాలామంది అనారోగ్యంతో, అదేవిధంగా కొంతమంది అక్కచెల్లెమ్మలు కూడా పితంతో కాలేని పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయాలకు పోయి తీసుకొని పోవాలని పెన్షన్స్ ఈరోజు కోర్టులో, అదే ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్స్ ఇచ్చి దాన్ని ఆపటం చాలా దారుణమని కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు పెన్షన్స్ కోసం ఉదయం నుంచి కూడా సచివాలయాల వద్ద ఆ ముసలివారు పోయి వెయిట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. మనం నిన్న కూడా చూసాం, ఇద్దరు ముసలివారు పెన్షన్స్ కోసం పోయి వాళ్ళు ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఈరోజు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ దుర్మార్గానికి నిరసన తెలియజేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు చాలా ప్రదేశాల్లో. అందుకు నిరసనగా వాలంటీర్స్ కూడా రిజైన్ కూడా చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రజలకు కూడా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు, దురాగతకాలు ఇవన్నీ కూడా
కళ్ళకి కట్టినట్టు తెలుస్తున్నాయి. తప్పకుండా దీని మీద ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారు, సరైన బుద్ధి కూడా చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 6వ తారీఖు సిద్ధం సభకి రాబోతా ఉన్నారు. ఈ సభ కూడా దాదాపు 1.5 లక్ష పైచీలకు నాయకులు, కార్యకర్తలు, జగనన్న గారి అభిమానులు, రాజశేఖర్ గారి అభిమానులు అంతా కూడా తరలి రాబోతున్నారు. అత్యధిక సంఖ్యలో కావలి నియోజకవర్గం నుంచి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారని కూడా తెలియజేస్తాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖు ఈ సభని నిర్వహిస్తున్న సందర్భంగా అందరూ కూడా ఈరోజు జగనన్న ఇస్తున్న పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందుతున్నాయి. ఆ విధంగా ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో ఆ మంచి జరిగిన కుటుంబాలన్నీ కూడా ఈ సభకి ఇచ్చేసి జగనన్నని మీరు ఆశీర్వదించాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సిద్ధం సభకి అంతా కూడా ఎక్కడ పట్టినా కూడా ముఖ్యంగా మా కేడర్ కావచ్చు, మా యువత కావచ్చు ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాగా కావాలికి అని మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. సిద్ధం సభను విజయవంతం చేసేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని ఒక పక్క యువత కావచ్చు, మా కేడర్ కావచ్చు, వాళ్ళతో పాటు మా అక్క చెల్లెమ్మలు కూడా. ఎందుకంటే ఈరోజు అత్యధికంగా ఈ పథకాల ద్వారా లబ్ధి చెందుతుంది మా అక్క చెల్లెమ్మలు. వాళ్ళంతా కూడా జగనన్నకి అండగా ఉంటామని మేమంతా కూడా సిద్ధమని చెప్పి వచ్చేదానికి సన్నద్ధం అవడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఏ పార్టీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మన బైపాస్ రోడ్లో సభాస్థలాన్ని నిర్ణయించడం జరిగింది. రేపు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా బీదా మస్తానరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షుడు మరియు ఇతర నాయకులు, మినిస్టర్ గారు, కాకాని గౌతమ్ రెడ్డి ఇదంతా కూడా వచ్చి సభాస్థలిని పరిశీలిస్తాము. తప్పకుండా ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేసేదానికి కూడా ప్రయత్నిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి ఇచ్చేసి తప్పకుండా మీ అందరికీ ఆశీస్సులు, దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని నేను మనసాగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.